అందరికి నమస్కారం. సో అన్ని పాయింట్స్ యాక్చువల్లీ అందరూ పెద్దలు కవర్ చేశారు. సో ముఖ్యంగా అంటే 2005లో ఈ చట్టంని యాక్చువల్గా తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ ఇంక్లూడింగ్ అన్ని పొలిటికల్ పార్టీస్ అంటే మీరు వీడియోస్ కూడా చూడొచ్చు, ఆన్లైన్ ఉన్నాయి, హర్షిస్తా చాలా ఇది అందరూ ఏకీభవంగా తీసుకొని వచ్చిన చట్టం ఇది 2005లో. సో 2014లో ప్రధాన మంత్రి మోడీ ఎప్పుడైతే ఆయన మన లోక్సభలో స్పీచ్ ఇస్తారో ఆ టైంలో చెప్తాడు, ఈ చట్టాన్ని నేను ఇప్పుడే చంపను, ఇది అసలు యూజ్లెస్ చట్టము మాకు తెలిసినంత వరకు, కానీ అంత ఈజీగా దీన్ని చంపను, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యం ఇది రోజు మీకు కనిపిస్తా ఉండాలి దేశానికి అని ఒక స్పీచ్ ఆయన ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే దాన్ని ఎలా చంపడానికి రకరకాలుగా ట్రై చేశారు అనేది మనం లాస్ట్ 10 ఏళ్ళుగా మన ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నాం. డబ్బులు ఇవ్వక ఇట్లా టెక్నాలజీ తెచ్చి ఎన్ఎంఎంఎస్ లాంటివి అన్నీ కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ చట్టాన్ని మేమేమి మార్చట్లేదు, ఇంకా బలోపరుస్తున్నాం అంటే. అప్పుడేమో ఆయన అసలు దీనివల్ల యూజే లేదు, గ్రామీణ ప్రాంతాల్లో అసలు దీనివల్ల యూజే లేదు, ప్రజలకి ఏ మాత్రం యూజ్ అవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ చట్టాన్ని మేమేం చేయట్లేదు, జస్ట్ పేరు మారుస్తున్నాం, ఇంకా బలపరుస్తున్నాం అంటున్నారు. సో అండ్ కోవిడ్ లో మనం చూసాం అంటే క్లియర్ గా 2019-20లో 260 కోట్ల పని దినాలు వస్తే 2020-21లో 389 క్రోర్స్ పని దినాలు, రైట్, 389 క్రోర్స్ పని దినాలు పెరిగాయి సడన్ గా, రైట్, కోవిడ్ లో. సో చాలా మంది మహిళలు కూడా దాంట్లో 54% మహిళల పార్టిసిపేషనే దాంట్లో ఎక్కువగా ఉండింది కూడా ఆ కోవిడ్ లో. సో మొత్తానికి ఇది ఒక వెన్నుముక్క. దీనివల్ల అంటే మేము రైతు ఆత్మహత్యలు రకరకాల సమస్యల పైన కూడా పనిచేస్తూ ఉంటాం. సో ప్రజలకి ఏదో రకంగా కొంచెం ఒక భరోసా అనేది దీనివల్ల వస్తూ ఉంటుంది. అది పూర్తిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసేస్తుంది. చెప్పినట్టుగా గ్యారంటీ ఏదైతే ఉందో కంపల్సరీగా అది కాకుండా ఒక స్కీమ్ లాగానే మారిపోతుంది. సో ఇదొక చాలా పెద్ద సమస్య. అగ్రికల్చర్ వర్క్ గురించి కూడా జస్ట్ ఒక పాయింట్ అంటే చాలాసేపు మాట్లాడడం, కానీ అసలు వాస్తవంగా వేతనాలు పెరుగుతున్నాయా గ్రామీణ స్థాయిలో? లేదు. ఇన్ఫ్లేషనే 5 to 6% ఈ రకంగా ఇయర్ ఆన్ ఇయర్ ఉంటే దానికంటే తక్కువ అంత సమూలంగానే పెరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ గ్రామీణ ప్రాంతాల్లో. అసలు చాలా మటుకు ఏంటి మన అగ్రికల్చర్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళు వేతనాలు పెరగట్లేదు, నరేగా వేతనాలు కూడా అంతే ఉన్నాయి. సో అక్కడెక్కడ కూడా ఇక్కడ సిటీలో ఉన్నట్టుగా 700, 800, 1000 రూపాయలు లేబర్ ఏం లేదు గ్రామీణ స్థాయిలో, రైట్. సో అండ్ రవి గారు చెప్తున్నట్టుగా మెకనైజేషన్ కూడా ఎక్కువ అయిపోతున్న దాంట్లో ఇంకా ఫైనల్ గా ఇలాంటి పనులే వాళ్ళకి గ్రామాల్లో ఉండి ఏదో రకంగా గడిపి కొంచెం కనీస వాళ్ళ ఇది ఉండడానికి హెల్ప్ అవుతా ఉన్నాయి. ఇంకొక పెద్ద సమస్య బయోమెట్రిక్స్ తెచ్చారు దీంట్లో, అది చాలా పెద్ద సమస్య. అంటే ఇంత ముందు ఫోటోలు తీసేవాళ్ళు, ఆ ఫోటోల్లో గొర్రెల ఫోటోలు, రైట్, చెట్ల ఫోటోలు పెట్టి ఎవరు చూసేవాళ్ళు నాదులు లేరు. అంటే ఎన్ఎంఎంఎస్ అనేది తెచ్చి ఫోటో అప్లోడ్ చేయాలి కంపల్సరీ అనేవాళ్ళు, దాంట్లో ఏదో ఒక ఫోటో పెట్టేవాళ్ళు, అది చూసి వెరిఫై చేసి టెక్నాలజీ అనే యాంగిల్ ఏమీ లేకుండే. ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టమంటున్నారు. అసలు పనిచేసే వాళ్ళందరూ కూడా బయోమెట్రిక్ ఎక్కడ పెడతారు, అక్కడ అథెంటికేషన్ ఎట్లా అవుతుంది, అక్కడ సిగ్నల్ ఎట్లా ఉంటాయి, పెన్షన్లు తీసుకోవడానికి ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితిలో ఈ బయోమెట్రిక్ అనేది చాలా పెద్ద సమస్య. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్, శాటిలైట్ ద్వారా ఆడిట్ చేస్తాము అనేది దీంట్లో ఒక పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే జియోస్పేషియల్ టెక్నాలజీ వాడి ఇప్పుడు వరకు తెలంగాణలో క్రాప్ ఇన్సూరెన్స్ అంటే తెలంగాణ కదా మొత్తం దేశం అంతా కూడా ఇన్సూరెన్స్ కూడా ఎట్లా ఇప్పటి వరకు పని ఒకవేళ పంట నష్టం అవుతే ఆ ఇన్సూరెన్స్ చేసే పనిలో కూడా ఎంత నష్టమైంది ఎంత కాలేదు అనేది ఒక 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నారు. మేము శాటిలైట్ వాడి మేము చూడగలుగుతాం, అది చేయగలుగుతాం, ఇది చేయగలుగుతాం అనేది, కానీ ఇప్పటి వరకు దాంట్లోనే క్లారిటీ రావాలి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే శాటిలైట్ వాడి ఎక్కడ పని అయింది ఎక్కడ పని అవ్వలేదు ఆడిటింగ్ అంతా కూడా దాన్ని కూడా వాడతాం అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దాంట్లో అంటే గ్రామ స్థాయిలో ఏదైతే పబ్లిక్ హీరింగ్ ఉండేది సోషల్ ఆడిట్ లో, ఒక జవాబుదారీతనం ఉండేది, అన్నీ ఉండేవి. అఫ్ కోర్స్ దాంట్లో సమస్యలు ఉండొచ్చు, కానీ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మీరు టెక్నాలజీ పెట్టి పైన టాప్ డౌన్ సిస్టమ్ పెడతామంటే అది చాలానే పెద్ద సమస్య. సో ఓవరాల్ గా ఇది మొత్తానికి ఒక
పైనుంచి కింద వరకు టాప్ డౌన్ కంట్రోల్డ్ స్కీమ్, చట్టం కాదు. అండ్ ఇది పూర్తిగా అంటే నిన్న అంటే లాస్ట్ లో ఒక పాయింట్ ఏంటంటే కిరణ్ రిజ్జు ఆయన పైన ఏంటి కిరణ్ రిజ్జు సో ఆయన ఒక పక్కన ఈ మినిస్టర్ అనౌన్స్ చేసి మాట్లాడుతూ ఉంటే కొంతమంది వచ్చి గొడవ చేస్తుంటే మీరు ఏమైనా చేసుకొని మేము ఎట్లానే దీన్ని బిల్లుని తోసేది మాకు కరెక్ట్ అనిపించింది, తోసేది మేము ఎట్లా తోసేస్తాం బిల్ని రైట్ అని చాలా స్ట్రాంగ్ గా, అంటే ఆల్మోస్ట్ ఒకటే బిల్ కాదు కదా. అండ్ ఇది ప్రభుత్వం చూస్తే అన్ని హక్కులు ఏదైతే 2000 నుంచి వచ్చిన దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ చదువుకోవడానికి హక్కు, నిన్న దానికోసం కూడా వేరే బిల్ తీసుకుని వచ్చారు. సో దాని తర్వాత ఇప్పుడు రైట్ టు వర్క్, రైట్ పని చేసే హక్కు. సో అట్లా ఒక్కొక్క హక్కులు ఏదైతే పౌర సమాజంగా ఇదేమి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే కాదు, వాళ్ళు తెచ్చింది కాదు కదా. ఎన్నో ఏళ్ళు 10, 20, 30 ఏళ్ళు పనిచేసి దీనికోసం ఇప్పుడు మేము రాజస్థాన్ కూడా వెళ్తే ఎంకేసెస్ వాళ్ళు అక్కడ వాళ్ళ పని క్షేత్రం అదంతా చూస్తే అది ఎంతో స్ట్రగుల్. 1980s నుంచి వాళ్ళు అక్కడ పని చేసి దాని తర్వాత దేశం అంతా కూడా ఇలాంటి పోరాటాలు అయిన తర్వాత 2005లో అనౌన్స్ అయింది ఈ యాక్ట్. అది వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇది ఒక స్కీమ్ గా మారటం చాలా దుర్భాగ్యం. అండ్ దీన్ని పూర్తిగా ఖండించి వాస్తవంగా ఈ బిల్లుని యూనో వాళ్ళు స్టాండింగ్ కమిటీకి పంపించి దీన్ని డెఫినెట్ గా రిపీల్ చేయాలనేది మా ఇది. థ్యాంక్స్.